దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక. వచ్చిన విశ్వాసానికి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ప్రభువైన యేసు నామమున శుభవందనాలు. ఈరోజు జనులు ఏ విధంగా ఉన్నారు అంటే, ప్రస్తుతం ఈ యుగము చివరి దినాల్లో ఉన్నాం కదా మనం అనుకున్నాం. కాబట్టి ఈ యుగం జనులు ఏ విధంగా ఉన్నారు అనేసి మనం పరిశీలన చేస్తాం. కొన్ని విషయాలు చిన్నగా క్లుప్తంగా మాట్లాడుతుంది మనం గురించుకుంటాం. పాత పాత నిబంధన గ్రంథం నుండి ఇర్మియా రాసిన గ్రంథం నుండి 8వ అధ్యాయం 4 నుండి 10 వచనాలను మనం చదువుకుంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతాడు. అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి అనేసి దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ తెలపడం జరుగుతుంది. అవి ఏంటో మనం తెలుసుకుందాం. 8వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే, మరియు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పును, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్తున్నారు అనేసి ఇక్కడ యెహోవా దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క కట్టడాల్ని ఇవన్నీ మీరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇర్మియా గ్రంథము చదవండి, చాలా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడో మనకి అతని యొక్క భావం మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజల గురించి అంత్య దినాలు ఏ విధంగా జరుగుతుంది అనేక విషయాలు ఇర్మియా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే యెహోవా ఎలాగా సెలవిస్తున్నాడని వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఎవరన్నా శారీరకంగా మనం చూసుకుంటే నడిపితే ఏదో కాలు జారి పడిపోవచ్చు. ఆత్మీయ విశ్వాసంలో కూడా దారి తప్పుకోవచ్చు. కానీ దేవుణ్ణి మళ్ళీ తెలుసుకుని మళ్ళీ తిరిగి రాగలరు. కానీ ఇక్కడ అలా లేదు. తిరిగిపోయిన తర్వాత మనుషులు, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? దేవుని తొలగిపోయాన్ని దేవుని పూజిస్తూ వాటిని అనుసరిస్తూ వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సృష్టికర్తను దేవుని విడిచిపెట్టేసి మనము ఏ విధంగా ఉన్నాము అనేసి ఒక రోజు నేను జ్ఞానం చేసుకుని మళ్ళీ తిరిగి రారా అని చెప్పి యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతులై నిత్యము ద్రోహం చేస్తున్నారు. ఇక్కడ అంటాడు దేవుడు యెరూషలేము పట్టణ నివాసుల గురించి చెప్తున్నాడు. విశ్వాసఘాతులు అయిపోయినట్టు అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టేసి విశ్వాసం అంటే నమ్మకాన్ని కోల్పోయిన ప్రజల కింద అయిపోయారు. ఎందుకంటే దేవుని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా జీవించడం జరుగుతుంది. నిత్యము ద్రోహం చేస్తున్నారు దేవుడికి. అలా చేస్తున్నారా అని అడుగుతున్నారు. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు అంటే దేవుని ద్రోహం చేస్తున్నారు. దేవుని విడిచిపెట్టేసి విశ్వాసం విడిచిపెట్టి భయం భక్తి లేక తెలుస్తున్నారు. వారు మోసము ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఎలా చెప్తున్నారు. వీళ్ళు మోసపోతారు, అనేక మందిని మోసం చేస్తున్నారు. చేసి దాన్ని ఇంకా ఆధారం చేసుకున్నారు. ఇంకా జీవనోపాధి కింద చేసేసుకున్నారు. మోసం అనేది చేసేసుకున్న దాని నుండి తిరిగి ఇంక మేము రాలేము, ఇంక మా పని అయిపోయింది, ఎలా రాగలమని అనుకుంటున్నారా అని చెప్తున్నాడు దేవుడు. నేను చెవి ఎక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేతునని చెప్పి తన చెడుతనను గురించి పశ్చాత్తాప పడువాడు అక్కడను లేకపోయేనో. జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఈ లోకంలో ఇప్పుడు చూసుకుంటే 2020 సంవత్సరంలో చూసుకుంటే చాలా మంది ప్రజలు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తమ యొక్క జీవనాన్ని గడుపుతూ
ఇష్టానుసారంగా దేవుడి అంట భయం లేదు, దెయ్యం అంట భయం లేదు, పెద్దలంట భయం లేదు, ఇంకా చిన్నలంటే ఇంకా అసలు లెక్కే లేదు. ఈ విధంగా ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా దారుణంగా ఉన్నారు. ఏదైతే ప్రాంతం నేను అంటున్నాను కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు 14 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారంటే ఇల్లు తిరుగుతూ గంజాయి మరి ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. గంజాయికి బానిసలు అయిపోయి పిల్లలు మరి ఎక్కడ నుండి తెచ్చేసుకున్నారు తెలియదు. శుభ్రంగా గంజాయి తాగేస్తున్నారు, తాగేసి శుభ్రంగా సిగరెట్లు కాల్చేస్తున్నారు. ఎంత 14 సంవత్సరాల పిల్లలు సిగరెట్లు కాల్చేస్తున్నారు. చాలా చెడుతనం వస్తుంది ఇక్కడ. సిగరెట్లు కాల్చుతూ వారానికి ఒకసారి వస్తున్నారు ఇంటికి, అదైనా పక్కన మార్చుకోవడానికి. ఆ ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ పట్టుకోవడానికి వస్తున్నారు పిల్లలు. చాలా దారుణంగా తయారైపోయింది. మేము చూస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. చెప్పినా మమ్మల్ని ఎవరు లెక్క చేయడం లేదు, లెక్క చేస్తున్నట్టు ఉంటున్నారు కానీ ఎవరు నువ్వెంత అన్నట్టు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకి విధేయత లేదు, అటు ప్రభుత్వానికి విధేయత లేదు. ప్రభుత్వం వారి కోసం చాలా చెప్తున్నారు కానీ ఎవరు మాట వింటున్నారు. వాళ్ళు చూసి మతాలు చూసి వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు, అయినా మాట వింటారు. చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదు, తిరిగేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు పనికి మాలిన అన్ని ఆలోచిస్తూ చాలా దారుణంగా తిరగడం జరుగుతుంది. దేవుని యొక్క మాటలు నిరర్థకము కావు, దేవుని మాటలు యథార్థమైనవి కాబట్టి ఓ ప్రియమైన దేవుని విశ్వాస ద్వారా వేరాత్రం గమనించవలసిందిగా ప్రభు గారు మనం చేస్తున్నాం. పిల్లల జాగ్రత్త చూడండి, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం కాల్చలేకపోయి తల్లిదండ్రులకు లోపలిన పిల్లలుగా ఉంటున్నారు. పాస్టర్ గారి పిల్లలని లేదు, పాస్టర్ గారి పిల్లలని లేదు, విశ్వాసం పిల్లలని లేదు, అన్యుల పిల్లలని లేదు, అందరూ సమానంగా ఉంటున్నారు ఈ లోకంలో. కాబట్టి వీళ్ళు ఎలాగున్నారంటే మీకు పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. పశ్చాత్తాపం అంటే చేసిన దానికి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆ గంజాయి తాగుతున్నాడు ఎవరన్నా దగ్గర అని పోజు కొడతాడు వాడు. ఇంకా వాడికి బాబు కారణం వల్ల మనకే నష్టం అని లేదు. పెద్ద మడగలలాగా 14 సంవత్సరాలు పెద్ద కుర్రలాగా ఆ రోడ్డు అంతా మిగతా కుర్రలు కూడా వేస్తున్నారు వాళ్ళు తాగేసి. ఈ విధంగా చాలా చెడుతనము భూమి మీద వచ్చేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాస ద్వారా. మీరందరూ మీ పిల్లల జాగ్రత్త చూడండి, ఎందుకంటే నాశనకరమైన జనము ఈ లోకంలోకి వచ్చేసింది. మీ పిల్లలు బాగున్నారా అని మీకు అనుకుంటారు కానీ చెడు స్నేహితులు చేస్తే చెడు బుద్ధిలో రావడం ఖచ్చితం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ పశ్చాత్తాప పడి వాళ్ళు ఒక్కడ ఉన్నారా అని ఎరుసలేము పట్టణం వైపు దేవుడు చూస్తున్నాడు, చెవికి ఆకేస్తున్నాడు, చూస్తున్నాడు కనులతో, కానీ ఒక్కడ కూడా లేడు. వీళ్ళు ఎలాగున్నారు అంటే యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె. గుర్రం ఎలా ఉంటుందండి? గుర్రం ఎక్కువ అంటే 70-80-90 కిలోమీటర్ల మైలు స్పీడ్తో పరిగెడుతుంది. 100 కిలోమీటర్లు కాబట్టి చూసుకోండి. మంచి గుర్రం ఉందనుకోండి, యమమైన గుర్రం ఎలా పరిగెడుతుంది? 100 కిలోమీటర్లు స్పీడ్ పరిగెడుతుంది. కాబట్టి అలాగా కుర్రలు కూడా యుద్ధమునకు చొరబడు, పెద్దలు యవనస్తులు అందరూ యుద్ధమునకు చొరబడు గుర్రముల ప్రతి వాడు తనకిష్టమైన మార్గమును తిరుగులాడుతున్నారు. గుర్రం చూడండి సగిలిస్తూ అంత సగిలిస్తూ ఏం చేస్తుందండి? తిరుగుతుంది. అలాగే కుర్రలు కూడా ఇజిల్ వేసుకుంటూ, అదేమో సగిలిస్తుంది, ఇదేమో ఇజిల్ వేస్తున్నారు పిల్లలు. లేటెస్ట్ ఇజిల్ వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, చప్పట్లు కొడుతూ ఇదంట తిరుగుతున్నాడు. తమకి ఇష్టమైన మార్గంలో తిరుగులాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఏదనుకుంటే అదే ఇప్పుడు జరిగిపోతుంది. ఇప్పుడు భయం చెప్పుకోవాలి ఎవరు లేదు. తల్లిదండ్రులు భయం చెప్తుంటే వాళ్ళు కొడేస్తున్నారు, ఇంటి మీద బాధేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతుంది. పాపం వాళ్ళు ఏం చేయాలి తెలియక అవమానపడుతూ, సంఘంలో అవమానపడుతూ అనేకమైన బాధలు పడుతున్నారండి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక చాలా మంది బాధపడుతున్నారు. స్థితి ఇప్పుడు ఉందని మేము చూస్తున్నాం. మా సంబంధించిన వాళ్ళు మన దగ్గర వాళ్ళే. ఆడికి మన ఇంట్లో ఉన్నవాడే కుర్రడు, మన ఇంట్లో ఉండి చర్చికి వచ్చి తీసుకెళ్ళినోడే ఆడు ఏం చేశాడంటే సంఘంలో కలిసిపోయాడు. సమాజం కలిసిపోయి ఏం చేశాడంటే వారానికి 10 రోజులకు ఒకసారి వస్తున్నాడు ఇంటికి. ఆడ తల్లిదండ్రులు పాపం వాళ్ళకి అంటారు. మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేము. అది చెప్పినా వినే పరిస్థితిలో మత్తులైపోయారు.
యుద్ధమునకు చొరబడి గుర్రములు ప్రతి వారు తమకు ఇష్టమైన మార్గంలో తిరుగులాడుతున్నారు. మళ్ళీ ఎలా ఉన్నారంట, ఆకాశం ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలం నెరుగును, తెల్లగవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా నా విధిని ఎరగరు. ఈ జంతువులన్నీ పక్షులన్నీ కరెక్ట్గా తన కాలను బట్టి అవి ఏం చేస్తాయి, విదేశాల నుండి వచ్చి మన దేశానికి వచ్చి చక్కగా గూళ్ళు కట్టుకుని పిల్లలు కానీ గుడ్లు పెట్టి పిల్లలు కానీ మళ్ళా పెంచి వాటి దేశానికి తీసుకెళ్తారు. ఆ కాలాల సమయాలు ఎన్ని వాటికి తెలుస్తుంది, కానీ బుద్ధి లేని మానవులకి, మనకే బుద్ధి లేని మానవులు పశు ప్రాయులని మనకే వెళ్ళడం లేదనేసి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. సృష్టికర్త అనే దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, ఆయన స్వయంగా ఈ లోకానికి వచ్చి మన చేతులతోటి తయారు చేశాడు కాబట్టి, తన ఊపిరి నూతాడు కాబట్టి బాధపడుతున్నాడు. లేకపోతే బాధపడకూడదు. ఎవరికి లేని విలువ దేవదూతలు కూడా విలువ ఇవ్వలేదు. దేవదూతల కన్నా మనకు ఎక్కువ విలువిచ్చాడు. ఎందుకంటే వారిని దేవుడు ఏ విధంగా సృష్టించాడంటే మాట ద్వారా వాళ్ళని కలగజేశాడు. కానీ ఆత్మస్వరూపులు వారు, అతిథైన వారు, దేవునికి సమేతంగా ఉండేవారు వాళ్ళందరూ చెరుకులు పెరుగులు దోతల మహాదోతలు అందరూ దేవుడికి సమీపంగా ఉన్నవారు. కానీ దేవుడు మన ఎందుకు కలగజేశాడంటే దేవుని ఆరాధించడానికి, స్థుతించడానికి కలగజేశాడు. దేవుని ఆధారంలో మనకు కలగజేశాడు కాబట్టి దేవుడికి మనం ద్రోహం చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంగ చూసుకుంటే ఆ కొంగ తన కాలం జరుగుతుందండి. తెలుసా మీకు కొంగ? మన కొల్లేరు సంస్థలో వస్తుంది. కొల్లేరు కొంగ చాలా విదేశాలను, ఆస్ట్రేలియా నుండి వస్తాయి మన దేశానికి, అమెరికా నుండి, ఆస్ట్రేలియా చాలా జాతుల పక్షులు మన దేశానికి వస్తాయి. కొంగలు కొల్లేరు కొంగలు అంటారు. కొల్లేరు కొంగలు అంటారు. ఈ కొంగలు ఏం చేస్తాయి, చక్కగా వచ్చి గూడ్లు పెట్టుకుంటాయి, గూళ్ళు కట్టుకుంటాయి. చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఏలూరు వెళ్తే కొల్లేరు సంస్థ దగ్గరికి చూడండి, చాలా చక్కగా ఉంటుంది. అక్కడ ఏంటమ్మా చక్కగా చెప్తున్నారు చూడండి, సుభాష్ గారు చెప్తుంది ఆవిడ. ఇలాగ తెల్లగొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదే కొడుకును తాము రావాల్సిన కాలం ఎరుగును. ఏ సమయాల్లో వచ్చి గుడ్లు పెట్టాలి, ఏ సమయాల్లో వచ్చి పిల్లలు చెయ్యాలి వాటికి తెలిసి ఆయా కాలంలో అక్కడ నుండి ప్రయాణమయ్యి సముద్రం నుండి ప్రయాణమై వస్తాయి. తెలిసే మీకు? సముద్రం అంట కొన్ని పక్షులు అయితే సముద్రంలో ప్రయాణం చేస్తూ అవి ఎగురుతా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్మ జాగ్రత్తగా వినాలి. నేను చెప్తున్నాను కొన్ని విషయాలు, మరి మీరు కూడా అర్థం చేయండి. చదవండి బాగా. యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా క్రోమ్లోని గూగుల్లో ఎన్ని సెర్చ్ చేస్తే చూసుకుంటే మీకు తెలుస్తుంది కొంగల గురించి, పక్షుల గురించి వస్తాయి. కొన్ని పక్షులు సముద్రం మీద ఎగురుతూ నిద్ర అవుతాయి. నిద్ర అవుతాయిగానే ఎగురుతూ ఉంటాయి. అలాగ వస్తాయి, అంత ప్రయాసపడి వస్తాయి. ఎందుకు? పిల్లలు చేయడం. చూసా, జ్ఞానం వాటి కన్నా జ్ఞానం లేదు, కుదిరేది మనకి జ్ఞానం ఎంత మాత్రం లేదు. అయితే నా ప్రజలు యెహోవా నా విధిని ఎరగరు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మేము జ్ఞానులు. ఇంకేమనుకుంటున్నారు? మనం ఏమనుకుంటున్నారు చెప్పండి. ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి అమ్మా. మేము జ్ఞానులు మరియు యెహోవా ధర్మశాస్త్రం మా ఎంత ఉన్నదనియో మీరేలా అందరూ? ఎవరైనా పాస్టర్ గారు అడిగానుకో, నేను చాలా న్యాయంగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, చాలా పవిత్రంగా ఉన్నాను, నా దగ్గర బైబిల్ ఉంది, దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నాకే రక్షకుడు, నేను వెళ్ళి ప్రతి మార్గంలో నా వెనకాల ఉంటాడు, బైబిల్ లేని నేను ఎక్కడికి వెళ్ళను, బైబిల్ చదువుతుంటే నేను ఎక్కడికి వెళ్ళను, బైబిల్ నాకు కూడా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా బాత్రూమ్ తెప్పించి మిగతా అన్ని తిట్టిన నాతోటి ఉంటది అని చెప్తారు. నిజమే, అవును నిజమే. చాలా మంది నేను కూడా ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్తాను. బైబిల్ పట్టుకెళ్ళిపోతే సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తాను. నిజమే, కానీ బైబిల్ పట్టుకొని సెల్ ఫోన్ పట్టుకెళ్ళడం కదా అనుకుంటే సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుందండి అందులో.
ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటుంది. నిజమే కానీ సార్కులు కళ్ళగలము అబద్ధంగా దానికి ఆపాతము చేయుచున్నది. ఇక్కడ అపార్థంగా అయిపోతుంది. అదేవిధంగా 9వ వచనం చూసుకుంటే జ్ఞానులు అవమానం నొందిన వారే. చాలా మంది జ్ఞానులు దేవుడిని శోధిస్తున్నారు. చాలా మంది శోధిస్తున్నారు. దేవుడు ముందర చెప్పేశాడు, అన్ని ఇప్పుడు కనిపెడుతున్నారు. అన్ని కనిపెట్టిన ఎప్పుడో బైబిల్ గ్రంథంలో చెప్పేశాడు దేవుడు. 7 గ్రంథంలో చూడండి, చదువుకోండి. ప్రపంచం గురించి ఉంటారు. అన్ని చెప్పేసినే తవ్వుతున్నారు. మళ్ళీ తవ్వి మనకు కొత్తగా చెప్పడం జరుగుతుంది. జ్ఞానులు అవమానం వారు విషయం ఉంది చిక్కిన పడినారు. కొన్ని దేవుడు చేసిన కార్యాలకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కొన్ని ఉన్నాయి చిక్కుముడి ఎప్పలేకపోతున్నారు. దేవుడు చేసిన కొన్ని ఉన్నాయి, అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ విధంగా తయారవే కూడా చెప్పలేకపోతున్నారు. జ్ఞానుల యొక్క జ్ఞానము సరిపోవడం లేదు. వారు ఎక్కువ వాక్యను నిరాకరించిన వారు. ఎవరన్నా జ్ఞానుల్ని అడిగితే ఇది జ్ఞానయుక్తంగా వచ్చింది కానీ దేవుడు ఎంత మాత్రంగా దీన్ని చేయలేదు, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చింది అని చెప్తారు. జ్ఞానులు అడగండి, ఎవరిని అడిగినా దేవుడు లేడు, ఈ భూమి సృష్టి సూర్యుడు అన్ని విస్ఫోటనము జరగడం వల్ల వచ్చి తేలిపోవడం వల్ల కొన్ని సంవత్సరాలకి, అది కొన్ని కోట్ల సంవత్సరాలకి భూమి ఇలాగే ఈ విధంగా ఏర్పడ్డది అని చెప్తారు. భూమి చిన్న ఒక యాస్ట్రాయిడ్ వచ్చి దాన్ని కొట్టడం వల్ల భూమి మండిపోయి విడిపోయి దాని చంద్రుడు వేరే అవ్వడు, భూమి వేరవి, అలా చల్లారి ఈ మైదానాలు ఈ మొక్కల చెట్లు ఇవన్నీ ఏర్పడి అని చెప్తారు. కాబట్టి ఎవరన్నా అడగండి, శాస్త్రవేత్తలు అడిగితే దేవుడి వల్ల జరిగిందా లేకపోతే ఎలా జరిగింది, భూమి ఎలా ఉంటుందంటే వాళ్ళ శాస్త్రవేత్తలుగానే చెప్తారు కానీ దేవుడికి అలా చేసిందని చెప్పలేరు. వారు యెహోవా వాక్యం నిరాకరించిన వారు వారికి ఏ పది జ్ఞానం కలదు? ఓ జ్ఞానులారా, ఏంటి నా యొక్క జ్ఞానం ఇచ్చిన జ్ఞానం మీకుందా? ఆ జ్ఞానం ఇచ్చేవాడు నేనే, శాంతుల గ్రంథం చదవండి అని చెప్తాడు దేవుడు. జ్ఞానులారా, జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? నేను. దగ్గర చాలా మంది ఉన్నారు. నేను ఒక ఊరు వెళ్తాను, పాపం నా అంత వయసు ఉన్న కుర్రోడు ఆడల మధ్య కూర్చున్నాడు. ఆడికి ఇంకేం తెలియదు, బట్టలు లేవు, అలా ఆడల మధ్య కూర్చున్నాడు. మరి ఏం చెప్పాలి? ఆ జ్ఞానవంతుడు, ఆకన్నా జ్ఞానవంతం మనకే లేదు. కాబట్టి గనక వారి బాధ్యతను అంజలికి అప్పగించును, వారిని జయించి వారికి వారి పొలములను అప్పగించును. దేవుడు ఏం చేస్తున్నాడంటే అంజలికి అప్పగించేస్తున్నాడంట. ఏదో రాజులు వస్తున్నాడు, వచ్చినట్టే యెరూషలేము పట్టణం మీద పడిపోతున్నారు. ఏదో అజ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఒక రాజు చేతికి అప్పచెప్పినట్టే రాజు చేత కొడేసి చంపేసి ఆ ముసలోళ్ళని ఆ చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఇచ్చిన భార్యను తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? పని చేయించుకోవడం. ఏం తీసుకుంటున్నారమ్మా? వాళ్ళతో సంసారం చేయడానికి కాదు, ఇంట్లో పనులు చేసుకోవడానికి. మంచి మంచి పెళ్లి కాని ఉన్నారనుకోండి, పెళ్లి కాని వారు వాటిని వివాహాలు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళ దగ్గర భార్య కింద ఉండడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జయించే వారికి వారి పొలం అప్పగించడం. మన నాది ఈ పొలం నాది, ఈ భూమి నాది అని అనుకుంటున్నారు జనాలు. దాని ఏది మంద కాదు, ఈ భూమి నాది అని చెప్పాడు దేవుడు. దీన్ని శాశ్వతంగా విక్రయించకూడదు. దేవుడు అంటే భూమి మనం సొంతంగా వేసుకోకూడదంటే భూమి తెలుసా మనకే, మనం అమ్మేసుకుంటున్నాం. దాన్ని విడిపించే రోజునే ఒక రోజు వస్తుంది. కానీ మనం దాన్ని భూమిని పూర్తిగా అమ్మేయకూడదు. కానీ దాన్ని 8 సంవత్సరాలకి ఏమైనా దాన్ని ఏమంటే ఇచ్చుకోవచ్చు. మనం చదువుకుంటే 19వ వచనం చూసుకుంటే గుర్రం గురించి చెప్తాడు. ఇక నేర్చుకోవాలి. గుర్రం అంట ఇది జ్ఞానం లేనిది. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథంలో మీకు ఉంటుంది, అది కూడా చూపెట్టు. గుర్రం నాకు నీవు బలం ఇచ్చితవా? గుర్రానికి బలం ఇచ్చిన వాడు ఎవరో? దేవుడు.
జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పినవాడు ఎవరు? దేవుడు అంట. చూసాము గుర్రం ఎంత అందంగా ఉంటుందా? ఆ జూలు దేవుడు ఎట్టాడట. గుర్రం తయారు చేశాడు దేవుడు. తయారు చేసినట్టునే దాన్ని చూశాడు. చూసి జూలు ఆడితే ఎలా ఉంటది అని అనుకున్నాడంట. వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. బలం, దీన్ని ఒక బలవంతమైన ఒక చేశాడు దేవుడు గుర్రాలు. తర్వాత జూలు ఎట్టాడంట దేవుడు. తర్వాత మిడతల వల్లే అది గొంతులు వేయినట్లు చేశాడంట దేవుడు. దాని నాసికరంధ్రం నుండి ధ్వని వేగంగా ఉంటుంది. చూడండి గుర్రం శబ్దం అవుతుంది, ముక్కు నుండే వస్తుందంట శబ్దం. మంచి భలేగా ఉంటుంది శబ్దం అది. అలా ఉంటుంది. మైదానంలో అది కాలు దువ్వి తన బలను బట్టి సంతోషించును. ఇలాగ కాలు ఒకసారి దువ్విందంటే దాన్ని పట్టుకునేవాడు ఎవరు లేడు. 100 కిలోమీటర్ స్పీడ్ పరిగెడుతుంది. దాంతో నువ్వు పరిగెట్టగలవా? ఒక్క సెకండ్లో అది చేసుకుంటుంది. అది ఆయుధదారులను ఎదుర్కొన్న బోవును. ఆయుధదారులు అంట బల్లిని తెచ్చి వాళ్ళని ఎదుర్కొంటదంట. గుర్రాన్ని చూడు ఎంత సాహసమో చెప్తున్నాడు. గుర్రం ఏ విధంగా ఉంటుంది? అది భయం పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. దానికి భయం అంటే ఏంటో తెలియదంట. దేవుడు చూడు ఎలా సృష్టించాడో. అందుకే గుర్రాన్ని గాడిద ఎందుకు పెట్టలేదు? యుద్ధానికి వెళ్ళినప్పుడు అది నడిచినప్పటికి యుద్ధం సగం నీరసంగా అవుతుంది. కాబట్టి ఈ యుద్ధ వీరులు కూడా పాపం ఆ గాడి తోలినప్పటికే వీళ్ళకి నీరసాలు వచ్చి యుద్ధం వెళ్ళే టైంకి వీళ్ళకి ఆకలి హత్తుంది. అది యుద్ధం చేయలేదు. అందుకే గుర్రాలు ఎన్నుకున్నారు పూర్వకాలం నుండి. క్రీస్తు పూర్వం 4,500 సంవత్సరాల నుండి గుర్రం మనకి పరిచయం ఉంది. ఈ గుర్రాన్ని అప్పటి నుండి మనం మచ్చిక చేసుకున్నాం, వాడికి చేసుకున్నాం. కాబట్టి గుర్రం గురించి అనేక విషయాలు మీకు తెలుపుతున్నాను. మైదానంలో అది కాలు తన బలను బట్టి సంతోషను, అది ఆయుధాలను ఎదుర్కొని పోవును. అది భయం పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండా, భయం నొందకుండా ఏం చేస్తుందంటే ఎక్కిరిస్తుందంటే అని ఎక్కిరించి ఏం చేస్తుందంటే భీతి నొందక భయం లేకుండా పరిగెట్టేస్తుందంటే. ఖడ్గం చూసి వెనుకకు తిరగదు. కత్తెత్తి నిలబడ్డాడు ఎవడన్నా ఆ కత్తి చూసి అమ్మడి కాలు నరికేస్తాడు, టీకి నరికేస్తాడు అనేసి భయపడతాడంట, పరిగెట్టేస్తాడంట. ఓ విశ్వాసి, చిన్న చిన్న శోధనగా నువ్వు భయపడిపోతున్నావు. ఈ గుర్రం చూసి నేర్చుకోను. గుర్రాన్ని ఎందుకు తయారు చేశాడు దేవుడు? గాడిని ఎందుకు తయారు చేశాడు దేవుడు? వాటిని చూసి గుర్తు తెచ్చుకోండి మనం. అందుకే గుర్రం గురించి చెప్తాడు దేవుడు. ఎవరికే యోగి చెప్తాడు, ఓ యోగా నువ్వు ఎప్పుడైనా గుర్రం చూసావా? ఆ గుర్రానికి బలం నేనే ఇచ్చాను, దానికి జూలు నేనే కలగజేశాను. మైదానంలో అది ఉంటే ఎర్రక పరిగెట్టేస్తుంది అని చెప్తున్నాడు. ఆయుధాలను చూసి ఇంకా నెచ్చిపోతుంది. దానికి భయం అంటే ఏమీ లేదు. కట్ట చూసినా దానికి భయం లేదు. అంబుల బదియు తలతల్లాడు ఈటిని బలుగుడు దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును. అది బాగానాలు విని ఓరకుండదు. ఇక దాని పని ఏంటంటే గుర్రం పని ఏంటంటే ఇంకా బల్లెలు ఇచ్చి పొడి చేసినా సరే, కొట్టడానికి వచ్చినా సరే అది లెక్క చేయదంటారు. ఆ పొడి చేసిన వాళ్ళ మీద నుండి వెళ్ళిపోయి దూకేసి బాణాలు ఏమిటి దాన్ని కొడదామన్నా సరే ఆ బాణం కూడా లెక్క చేయదంటారు. అయ్యో బాణం కూర్చిపోతే నాకు తగిలేస్తే నేను చచ్చిపోతాను, గాయపడతానని భయం కూడా దానికి ఉండదంట. దానికి ఇంకా పౌరుషం ఉంచకుండా కోపంతో అది బహుగా పరిగెత్తును. అది బాటానాడు విని ఊరుకున్నారు. ఆ బోర్లు ఊదేసినా సరే ఆ బోరతోనికి కూడా భయపడదంట. అది ఓ విశ్వాసం ఎలా ఉండాలి? మన గుర్రం వల్లే ఉండాలి. అంటే బుద్ధి లేని గుర్రం, గుర్రంలో 2 రకాలు ఉన్నాయి, బుద్ధి గల గుర్రం, బుద్ధి లేని గుర్రం. కాబట్టి మన అంటే జ్ఞానం కలిగిన గుర్రం వల్లే మనం ఉండి విశ్వాసంలోని ప్రార్థనలోని ఈ గుర్రంలాగా పరిగెట్టేది. అప్పుడు సాతాను గాడు మన మీద ఎన్ని బాణాలు వేసినా, బల్లెలతో కొలిసినా, గాయపరిచినా మనకి ఏమి అవ్వదు అనేసి ప్రభు పేట మనం చేస్తున్నాడు. బాకానాదము విన్నప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొనుచు ఆహా ఆహా అనుకుంటుందంట. అది ఊరి కొద్ది పరిగెట్టేదంట. ఇక్కడ చూసుకో గుర్రం యుద్ధంలో ఎలా ఉండాలి మనం? ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం పరిగెట్టారు. ఇంకా దేవుడు అది అంటున్నాడు, శోధన చేయించేవాడు ధన్యుడు.
అంటున్నాడు. కాబట్టి ఓ విశ్వాసి గుర్రంలాగా ఉండదు, బలంగా ఉండాలి. నాకు ఇలా చుట్టూ జూలు దేవుడు నాకు అంటే గుర్రానికి ఇచ్చాడు. నేనైతే పెంచుకున్నాను సరదాగా, ఏదో చేద్దాం అనుకున్నాను. అది నాకు ఏం చేయలేదు, కానీ దానివల్ల నాకు అవమానం జరిగింది. అని తీసి పడేసాను, గుండు చేయించుకున్నాను. కాబట్టి దేవుడు గుర్రానికి జూలు ఇచ్చాడు, పరాక్రమం ఇచ్చాడు, దానికి బలం ఇచ్చాడు. కాబట్టి ఈ బాటనాన్ని వెళ్ళినప్పుడు ఆహామానుకుడు దూరం నుండి యుద్ధవాసం తెలుసుకుని సైన్యము సేనాధిపతుల ఆర్భాటము యుద్ధ కోసము వినును. రానరా, నరికేంద్రా, చంపేంద్రా, పొడిచేంద్రా అనేసి అంటే ఇది రెచ్చిపోయి ఇంకా దడమంటే వెళ్ళిపోయి ఆ శోధం వాళ్ళని అన్ని ఎదుర్కొని దూసుకుంటే వెళ్ళిపోతుందంట. ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూసా, దేవాది దేవుడికి ఎలాగా దేవాది దేవుడు యోగుడు చెప్తున్నాడు, జంతువుల గురించి చెప్తున్నాడు. నీటి ఎలుకను చూసావా, గాడిదను చూసావా అనేసి అనేకమైన జంతువుల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ సందర్భానుసారిగా మన గుర్రం అనే మాట వచ్చింది కాబట్టి ఈ గుర్రం గురించి మీకు చెప్పడము జరిగింది. యుద్ధవాసం ఏది విని రెచ్చిపోతాడు, దానికి భయం ఉండదంట. ఇంక యుద్ధంలో దూసుకుని నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు అని భయం కూడా ఉండకుండా యుద్ధ వీరులు తీసుకుని యుద్ధంలోకి పరిగెట్టేస్తాడు లోపలికి. ఎంత భయంకర బాంబులు వేసి ఏ వేసినా ఇంకెవరు లెక్క చేయదు. ఓ విశ్వాసి, నీ విశ్వాసమైన జీవితంలో అలా ఉంటే దేవుడు నీకు అనేక మేళ్ళు జరిగిస్తాడు. కీళ్ళు ఎంత వచ్చినాయో దాన్ని తొలగిస్తాడు, నీకు బలం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలంటే, ఈ యుగమును జయించాలంటే నువ్వు గుర్రం వలె ఉండాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తుంది. దేవుడి పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించారు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజున సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కార్యాలు నచ్చినట్లయితే మీ ఆర్థిక సాయం కూడా చేయండి. ఎందుకంటే మేము చాలా చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆర్థిక స్థితి సరిగ్గా లేక మీ యొక్క ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి అనేకమైన కార్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభువుగా మనం చేస్తున్నాం. టెక్నికల్ టెస్ట్ ఛానల్ లో ఎవరైనా సాక్షి చెప్పాలనుకుంటే మాకు మెసేజ్ పెట్టండి కామెంట్ లో, మీ దగ్గరికి వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభువుగా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడి మేము దీవించి ఆశీర్వదించాం. ఆమేన్.